నువ్వు ఎదురింటి రోషన్ దగ్గరికి దొంగచాటుగా వెళ్తున్నావు. నేను నిన్ను 4 రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను. భర్త ఉండగానే ఇంకొకరితో తిరిగి వస్తున్నావు. ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి నీకు కొద్దిగా కూడా సిగ్గులేదా అని అంటుంది. అందుకు ఆ అమ్మాయి అతని దగ్గరికి ఎందుకు వెళ్తున్నానో చూపిస్తాను పద అని చెప్పి ఆమెను అతని దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఈమె అతన్ని చూడగానే ఆశ్చర్యపోయి ఇతను మీ అన్నయ్య అని అంటుంది. అవును, ఇతను మా అన్నయ్యనే. నా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఇతనే నన్ను పెంచి పెళ్లి చేశాడు. ఆ తర్వాత అతనికి యాక్సిడెంట్ జరిగింది, కాళ్ళు పడిపోయాయి. నేను అతని దగ్గరికి వెళ్లి చూసి వస్తాను అని చెబితే మీరు నన్ను వెళ్ళనివ్వకుండా చంపేస్తాను అని బెదిరించి మమ్మల్ని కలవకుండా చేశారు. కానీ అత్తయ్య, అతనికి నేను తప్ప ఎవరూ లేరు. అతన్ని నేను తప్ప ఎవరు చూసుకుంటారు అని అంటుంది. అందుకు ఈమె బాధపడుతూ నన్ను క్షమించమ్మా, నేను మిమ్మల్ని విడదీసి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఆమెకు దండం పెడుతుంది. ఈ అమ్మాయి నిన్ను ఎప్పటికీ క్షమించను, నువ్వు చాలా తప్పుడు మాటలు అన్నావు అని అంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, పార్ట్ 1 వీడియో కావాలి అంటే కింద ఉంది చూడండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. పోతూ ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.